తిరుమలలో 4 చోట్ల టోకెన్లను జారీ చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. టోకెన్ల కోసం బైరాగి పట్టెడ వద్దకి భక్తులు ఎక్కువగా వెళ్లారనేది టీటీడీ అభిప్రాయం. అందుకు తగ్గట్టుగానే పోలీసులను మోహరింపజేశారు. అధికారులు ఒకటి తలిస్తే మరొకటి జరిగిందన్నట్లు భక్తులు సైతం బైరాగి పట్టెడ వద్దకి ఎవరు రారు అనుకొని అందరూ అక్కడికే వెళ్లారు. మిగతా చోట్ల కంటే అక్కడికే భక్తులు వచ్చారు. నిన్న ఉదయం 10 గంటలకే భారీగా భక్తులు చేరుకున్నారు. భక్తులు భారీగా రావడంతో శ్రీ పద్మావతి పార్కులోకి అనుమతించారు. మధ్యాహ్నం 2 గంటలకే భక్తులతో పద్మావతి కిక్కిరిసిపోయింది. మరో వ్యక్తి సైతం పట్టనంతగా నిండిపోయింది. మరి ఉన్నతాధికారులు అందుకు తగ్గట్లు పోలీసులను మోహరింపజేశారా? పద్మావతి పార్క్ వద్ద తొక్కిసలాటకు డీఎస్పీ రమణకుమార్ అత్యుత్సాహం కారణమంటూ చంద్రబాబుకి అధికారులు నివేదిక ఇచ్చారు. డీఎస్పీకి కావలసినంత పోలీస్ ఫోర్స్ ని ఇవ్వకుండా టోకెన్లను సమయానికంటే ముందుగానే జారీ చేసిన అధికారుల తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? భక్తుల తాకిడి పెరిగిపోతుంటే అందుకు తగ్గట్లు పోలీసులను పద్మావతి పార్క్ వద్దకి పంపారా? అక్కడి పరిస్థితిని కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, టీటీడీ అధికారులు కానీ పర్యవేక్షించారా? శ్రీనివాసం క్యూ కాంప్లెక్స్, అలిపిరి మెట్ల వద్ద ఏర్పాట్లపైనే ఎక్కువ దృష్టి సారించిన అధికారులది తప్పు కాదా? టోకెన్ల జారీ సందర్భంగా ముందస్తు చర్యల్లో భాగంగా అంబులెన్స్ ను అధికారులు అక్కడ ఏర్పాటు చేశారు. టోకెన్ కేంద్రం వద్ద అంబులెన్స్ పెట్టిన డ్రైవర్ సుమారు 20 నిమిషాల పాటు అక్కడ కనిపించలేదని, తొక్కిసలాటలో మృతుల సంఖ్య పెరిగేందుకు అంబులెన్స్ డ్రైవరే కారణమంటూ సీఎంకి నివేదిక ఇచ్చారు. ప్రతి వ్యక్తికి సాధక బాధకాలు ఉంటాయి. అయినా టోకెన్లు ఇప్పుడు జారీ చేయరు కదా అని అలా పక్కకు వెళ్ళి ఉంటాడు. అందరికీ సమాచారం ఇవ్వకుండా టోకెన్ల జారీని ప్రారంభించి అంబులెన్స్ డ్రైవర్ని బలిపశువును చేయడం ఎంతవరకు సమంజసం? ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ భానుప్రకాష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. నిన్న రాత్రి ఏదైతే సంఘటన జరిగిందో చాలా విచారకరమైన సంఘటన జరిగింది. 6 ప్రాణాలు కోల్పోవడం ఇది టీటీడీ చరిత్రలోనే మొదటిసారి. ఇది కేవలం అధికారులు మరియు పోలీసు వారి మధ్య ఉన్న సమన్వయ లోపం కారణంగానే ఇది జరిగింది. ఇలాంటి సంఘటన జరగడానికి కారణం అధికారులదే తప్పు అంటూ ఇటు వామపక్షాలను ఆ అధికారులు ఇచ్చిన నివేదికలు కేవలం ఒకరి ఇద్దరిని మాత్రమే బలి చేస్తూ నివేదిక ఇచ్చారు. కానీ అసలు విషయం టీటీడీ తీసుకున్న నిర్ణయమే, అంటే ఈ టోకన్ల జారీ కేంద్రాలు భారీగా పెట్టారు. కానీ ఆ కేంద్రాల వద్ద తగినన్ని వసతులు కల్పించడంలో, అంటే క్యూ లైన్లు పెద్దగా ఉండడము, లేదు భక్తులకి తమ సమాచారాన్ని చేరవేయడము, ఇలాంటివి కూడా తప్పిదాలు జరిగాయి. అంటే నిన్న పొద్దున్న నుంచి ఇస్తామని, మళ్ళీ రాత్రి టోకెన్లు ఇస్తామని చెప్పి ఇలా భక్తులు కూడా తప్పుదోవ పట్టించారు. అండ్ ఈసారి భక్తులు ఏంటంటే ఇటు లోకల్, ఇది వరకు అయితే వైకుంఠ ఏకాదశి నాడు ఇచ్చే వైకుంఠ ద్వార దర్శనం టోకన్ల కోసం చుట్టుపక్కల ఊర్లు, లోకల్ గా ఉండే ఊర్లు రావడం జరిగింది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం అయితే ఏకంగా చెన్నై, బెంగళూరు, ఇటు కర్ణాటక, ఇటు మహారాష్ట్ర, ఇటు తమిళనాడు నుంచి భారీగా తరలిచ్చారు. వీళ్ళకి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్, అంటే ప్రాపర్ గా ఎక్కడ టీటీడీ అనౌన్స్మెంట్లు కానీ ఇలాంటివి కానీ చేసి గైడ్ చేయడం అయితే పిలిగ్రిమ్స్ జరగలేదు. వీటి వల్ల పిలిగ్రిమ్స్ లో కూడా కొంత గందరగోళం అయితే నెలకొంది. అండ్ ఈ గందరగోళంలో పిలిగ్రిమ్స్ ఎక్కడ ఖాళీగా ఉంటుంది అలాంటివన్నీ ఆరా తీసి ఇటు రామానాయుడు స్కూల్ బైరాగపేటలోను, ఇటు ఎన్జిఎం, ఇటు పక్క ఎక్కువ సంఖ్యలో, గతంతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ క్రౌడ్ ని పొద్దున్న నుంచి చూస్తున్న దృష్ట్యా టీటీడీ అధికారులు క్రౌడ్ అంచనా వేయడంలో విఫలమవడంతో పాటు ఏవైతే క్యూ లైన్లు అరేంజ్ చేశారో ఆ క్యూ లైన్లు కూడా భక్తుల్ని సరిగ్గా క్యూ లైన్ లో నడిపించడంలో చేయాల్సిన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏర్పాట్లు చేయడం కొద్దిగా వైఫల్యం చెందినట్టు తెలుస్తుంది. అండ్ ఈ తొక్కిసలాట కేవలం ఒక డిఎస్పీ తీసుకున్న తొందరపాటు చర్య వల్లనో, లేకపోతే అంబులెన్స్ డ్రైవర్ కనిపించకపోవడము అనేది అబద్ధం. ఎందుకంటే అంబులెన్స్ డ్రైవర్ కనిపించకపోవడం స్వల్ప ఆలస్యం అయితే అయింది తీసుకుపోవడంలో.
కానీ అసలు ముఖ్య ఉద్దేశం అంటే ఈ తొక్కిసలాట జరగడానికి ముఖ్య కారణం అంటే కేవలం అధికారులు. అంటే అధికారులు సుమారు నెల రోజులుగా వీటి ఏర్పాట్లపై సమీక్షలు చేశారు. మొన్న వారం 10 రోజుల కిందట చైర్మన్ బిఆర్ నాయుడు, ఈఓ శ్యామలరావు, ఆ తర్వాత జేఈఓ గౌతమి అండ్ ఇతరు ఎస్పీ సుబ్బారాయుడు, కలెక్టర్ వెంకటేశ్వర్లు కూడా తగిన ఏర్పాట్లు పరిశీలించడం అయింది. ఈ ఏర్పాట్లు పరిశీలించి 1-2 సార్లు ఇన్స్పెక్షన్ కార్యక్రమాలు అయితే నిర్వహించి కూడా ఇంతవరకు వచ్చింది అంటే అది కేవలం అధికారుల నిర్లక్ష్యమే. ప్రాపర్ గా పిలిగ్రిమ్స్ ని డైరెక్ట్ చేయడం అనేది వాళ్ళు లోపం కనిపించింది. అక్కడ వాళ్ళకి ప్రాపర్ అనౌన్స్మెంట్స్ అయితే లేవు. అండ్ రాత్రి కూడా అక్కడ ఇంత క్రౌడ్ జమ అవుతున్నది అనేది వాళ్ళకి ముందే తెలుసు. అంటే సుమారు సాయంత్రం 5 నుంచి క్రౌడ్ అయితే గ్యాదర్ అయింది టికెట్ల కోసము. క్రౌడ్ గ్యాదర్ అయిన పక్షంలో క్రౌడ్ ని గమనించి ఇతర సదుపాయాలు అంటే అంబులెన్స్ సదుపాయాలు కానీ ఇంకొకటి కానీ ఇంకా ఎక్కువ పెట్టాలి. కేవలం ఒక అంబులెన్స్ పెట్టేసి అక్కడ 50,000 మంది నుంచి 1,00,000 మంది ఉన్న చోట ఒక అంబులెన్స్ పెట్టేసి వాళ్ళు అధికారులు అయితే చేతులుకున్నారు. వీటి వల్ల ఏంటంటే వెంటనే కూడా అక్కడ తొలిసారి జరిగిన ప్రాంగణంలో ఆ శతగాత్రుల్ని హాస్పిటల్కి చేరువేయడంలో కూడా వైఫల్యం చెందిందని చెప్పచ్చు. మొత్తం మీద ఇది కేవలం అధికారుల లోపం వల్లే జరిగింది. ఇది వరకు జరిగిన సంఘటనలతో పోలిస్తే అంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఇది వరకు చాలా సంఘటనలు జరిగాయి ఇలాంటి తొక్కిసలాంటి సంఘటనలు. అందులో కూడా ముఖ్య కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అదే న్యాయం కోరుకుంటున్నారు. ఏంటంటే ఇక్కడ కూడా అధికారులు తీసుకోవాల్సిన చర్య సరిగ్గా తీసుకోవడం వల్ల పోలీసులకి టీటీడీ అధికారులకి సమాచారం లోపించడం వల్ల, ఎందుకంటే ఎన్ని గంటలకు టికెట్ ఇస్తారు, ఏ టైంలో టికెట్ ఇస్తారు అనేది పోలీసు వాళ్ళకి చెప్పడం జరగాల. పోలీసు వాళ్ళు ఎప్పుడు అక్కడ ప్రజల దగ్గర కాపలా ఉండే పోలీసు వాళ్ళు ప్రజలకు కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ షేర్ చేసి ఉంటారు. అంటే ఇలాగా 7 టికెట్లు ఇస్తారు, 8 టికెట్ ఇస్తారు, వెయిట్ చేయండి అని చెప్తే అట్లా ఉండేవాళ్ళు. అంటే వీళ్ళకి టీటీడీ అధికారులు సమాచారం ఇవ్వలేదు. అండ్ ఏకపక్ష నిర్ణయాలు టీటీడీని ఎప్పటికప్పుడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, అంటే ఏ టైంలో టికెట్లు ఇస్తామనేది వాళ్ళే నిర్ణయించుకోవడం, ముందుగా అనౌన్స్ చేయకపోవడం, ఆ తర్వాత ఎప్పుడు తీసుకున్నారో ఆ పోలీసు వాళ్ళకి చెప్పకపోవడం, ఇలాంటివన్నీ ఏకపక్ష నిర్ణయాలు అప్పుడప్పుడు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్లే ఇలాంటి ప్రమాదం జరిగిందని ప్రజలను అటు వామపక్షాల వాళ్ళను ఇదే ఆరోపిస్తున్నారు. అండ్ ఇది ఖచ్చితంగా టీటీడీ వైఫల్యం అంటూ అందరూ అనడం జరిగింది. అండ్ గవర్నమెంట్ తరఫున ఇప్పటి వరకు సీఎం ఇచ్చిన నివేదికలో కూడా అది ఒక డిఎస్పీ ఒక అంబులెన్స్ డ్రైవర్ది తప్పని చెప్పి నివేదిక ఇచ్చారు. నిన్న రాత్రే సీఎం చంద్రబాబు విషయం తెలుసుకున్న వెంటనే అది కేవలం అధికారుల తప్పుదమని ఆయన అధికారుల మీద మండిపడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం శతగాత్రుల్ని పరామర్శించడంలో ఆ తర్వాత ఈ సంఘటన జరిగిన నేపథ్యం ఏంటి, అసలు ఎలా జరిగింది అనే దానిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అదే కొనసాగుతుంది. అలాగే రాత్రి నుంచి మంత్రులు కూడా అంటే దేవాదాయ శాఖ మంత్రి కానీ ఇటు ఇన్ఛార్జి మంత్రి తిరుపతి ఇన్ఛార్జి మంత్రి కానీ అనగాని సత్యప్రసాద్ వీళ్ళందరూ వై హాస్పిటల్ చేరుకోవడం జరిగింది. శతగాత్రుల్ని పరామర్శించడం జరిగింది. వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వడం కూడా జరిగింది. ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే మొత్తం ఎలా జరిగింది అనే కోణంలో ఆ దర్యాప్తు అయితే ప్రారంభిస్తారు. ప్రాథమికంగా ఒక నివేదిక అయితే సీఎంకి ఇచ్చారు. అందులో కేవలం ఒక జిఎస్టీ తొందరపాటుతనము, అంబులెన్స్ డ్రైవర్ సరైన సమయంలో రాకపోవడం వల్ల శతగాత్రుల్ని హాస్పిటల్ ఆ టైంలో తీసుకుపోకపోవడం వల్ల మృతుల సంఖ్య పెరిగింది అనే కోణంలో మాత్రమే చెప్పారు. కానీ అసలు విషయం ఏంటంటే మొత్తం టీటీడీ అధికారుల ఏదైతే వాళ్ళు జారీ చేయాల్సిన అనౌన్స్మెంట్లు కానీ వాళ్ళు ప్రజలకు ఉద్దేశించి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ని వాళ్ళు సమన్వయించుకోవడంలో జరిగిన లోపమే మొత్తం మీద దీనికి ఈ సంఘటన కారణమని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ప్రకాష్.